హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు నుంచి వారాహి అమ్మ నవరాత్రులు కదండి. ఈ 9 రోజులు ఎంతో పవిత్రమైన రోజులు. అందరూ వారాహి అమ్మని తలుచుకుంటూ నిత్యం నవరాత్రులు చేయని వాళ్ళు కూడా అమ్మని తలుచుకుంటూ ఉంటే ఎంతో మంచిదండి. అమ్మ చాలా శక్తివంత దేవత. నేను పోయిన సంవత్సరం చేశాను, ఈ సంవత్సరం 2వ సంవత్సరం అండి. వారాహి అమ్మకి ఈరోజు మొదటి రోజు పొంగలి నైవేద్యం పెడుతున్నానండి, బెల్లం పొంగలి. దానికి గిన్నెకి చుట్టూ పసుపు రాసుకుంటున్నానండి. అమ్మవార్లకి పొంగలి వండుకునేటప్పుడు గిన్నెకి పసుపు రాసుకుంటారు. పసుపు మంగళదాయం కాబట్టి పసుపు రాసుకుంటారండి. చాలా మంచిదండి ఇట్లా పసుపు రాసుకొని మనం పొంగలు పొంగించుకోవడం. వారాహి అమ్మని తలుచుకుంటూ ఈ బొట్లు పెట్టుకొని మనం పొంగలు వండుకోవాలండి. అమ్మకి దండం పెట్టుకోవాలండి. ఆ పొంగల్ అయిపోయే లోపల మనం వారాహి అమ్మ పీట వేసేసుకుందాం. నేను వంటగదుల్లో ఆగ్నేయ మూల గురూజీ చెప్పాడండి. ఆగ్నేయ మూల పీట వేసి వారాహి అమ్మని ఈ 9 రోజులు అక్కడ పూజించుకుంటాను ప్రతి నిత్యము 9 రోజులు. ఈ 9 రోజులు ఒక పండగలాగేనండి. నాకైతే అసలు నిజంగా నేను చెప్పలేను, అంత అమ్మ నాకు అంత మేలు చేసింది. ఇదండి ఇట్లా పీట వేసుకొని పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని 4 మూలల మధ్యలో పసుపు రాసుకోవాలండి. పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. తొమ్మిది రోజులు అమ్మని తలుచుకుంటూ ఉండాలండి. ఈ 9 రోజులు మాంసాహారం కానీ అలాంటివన్నీ ఏం తినకూడదు. ఇదండి అమ్మకి బెల్లం పానకం అంటే ఇష్టం కదా, అందుకని నేను బెల్లం పానకం తయారు చేసుకుంటున్నాను. అందులో బెల్లం వేసుకున్నాను. నీళ్ళల్లో 4 ఇలాచీలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కొట్టి ఆ పానకంలో బెల్లం కరిగేంత వరకు కలిపెట్టేస్తాను. ముందుగా ఇట్లా బెల్లం మనం పూజ చేసుకునే లోపల బెల్లం నీట్గా కరిగిపోద్దండి. అందుకని ముందుకు కలిపెట్టేసుకుంటే పానకం మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ లోపల ఒక పక్క పొంగలి ఉడుకుతూ ఉంది. ఒక పక్క పొంగల్ చేసుకుంటానే బెల్లం వేసేసానండి. పొంగలి అన్నం ఉడుకుతుంది, బెల్లం వేసేసుకుంటున్నాను. ఇంతలోపల కందదీపం తయారు చేస్తున్నానండి. కందదీపం ఎలా పెట్టుకోవాలని ప్లేట్ తీసుకొని అందులో మధ్యలో పసుపు కుంకుమ రాసుకొని కందదీపానికి అంటే నిండుగా పసుపు పూసుకోవాలండి. పొడి పొడిగా అట్లా కాకుండా నిండుగా చూడండి ఇట్లాగా పూసుకొని బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకొని ఈ 9 రోజులు ప్రతిరోజు కందదీపం పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన ఒక రోజైనా కందదీపం పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. కందదీపానికి కూడా పసుపు పూసుకున్నాక మంచిగా బొట్లతోటి అలంకరించాలి. చూడండి ఆ బొట్లు పెట్టేసరికి ఆ కందదీపం కూడా ఎంత అందంగా వచ్చిందో. అంతేనండి.
నేను ఈ ఈ నవరాత్రులకి అమ్మ విగ్రహం తెచ్చుకున్నానండి. విగ్రహంకి అమ్మకి అన్ని మట్టి పాత్రలు ఇష్టం కాబట్టి ఇట్లా చిన్న ప్రమిది తీసుకొని పసుపు కుంకుమ అన్నీ అద్దె పెట్టుకొని అందులో చూడండి ఆగ్నేయ మూలలో అట్లా పెట్టి అట్టి ముగ్గురు కొంచెం బియ్యం వేసుకోవాలండి. వేసుకొని అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. దీపం కుందులు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మకి ఎక్కువగా మట్టి వంటేనే ఇష్టం అండి. అందుకని అన్నీ మట్టి వాటిలోనే, పానకం కూడా మట్టి వాటిల్లోనే, ప్రసాదం మట్టి ప్రమిదల్లోనే, చిన్న చెంబులాగా తెచ్చుకున్నాను మట్టిది, అందులో పోసుకున్నాను పానకం. అమ్మకు అన్నీ మట్టివే ఇష్టం అండి. ఈరోజు అమ్మ విగ్రహం తెచ్చుకున్నానండి. ఇదో చూడండి, ఫస్ట్ రోజు కాబట్టి అమ్మకి పసుపుతోటే అభిషేకం చేసుకున్నానండి. ఇదో చూడండి ఎంత మంచిగా అనిపించిందో అండి పసుపుతోటి అట్లా చేసుకుంటే. అసలు నిజంగా ఎంత అద్భుతమోనండి, చెప్పలేను. అమ్మకి అభిషేకం అంతా చేసుకున్నాక క్లాత్తో అంత అమ్మని తడి లేకుండా తుడిచేసేసి బొట్టు పెట్టి అమ్మకి చూడండి అమ్మ ఎంత అసలు చెప్పలేని అనుభూతి అండి. అమ్మకి అట్లా తీసుకొని బొట్టు పెట్టుకుంటే నాకైతే ఎంత ఇష్టం అండి. నేను పూజా మందిరంలో కూడా పూలు అలంకరించుకున్నాక పదే పదే వెళ్ళి చూసుకుంటూ ఉంటానండి. ఇంకదే పని నాకు భక్తి అంటే అంత ఇష్టం అండి నాకు. ఇప్పుడు ఆ బియ్యంలోనే అమ్మని కూర్చోబెడుతున్నానండి. అమ్మని అట్లాగా చూడండి ఎంత బాగుంది అమ్మ. ఇప్పుడు గాజులు మాల వేశానండి. అమ్మకి ఎర్ర ఒత్తులు వేసి దీపం వెలిగించుకుంటున్నాను. ఏక ఒత్తి వేసి దీపం వెలిగిస్తున్నానండి. అమ్మ కాంతులతో వెలిసిపోతుందండి. అమ్మకి పూలమాల వేసానండి, పూలదండ చిన్నది. ఎంత బాగుందండి, అంత అందం వచ్చేసింది అమ్మకి, చెప్పలేను. ఇప్పుడు అమ్మకి కందదీపం పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అమ్మకి ఎర్ర పువ్వు అంటే ఇష్టం కదండి, అందుకని ఎర్ర మందార పువ్వులు పెట్టుకున్నాను. అమ్మకి అసలు ఎర్ర పూలన్నా మట్టి ప్రమిదలన్నా ఎంత ఇష్టం అండి. ఎంత బాగుంటుందండి. ఈ 9 రోజులు ఒక పండగలాగేనండి. ఈ 9 రోజులు నిష్టగా ఉండాలండి. కిందనే పడుకోవడం, మాంసాహారం తినకుండా ఉండడం, అలాంటివన్నీ చేయాలండి. ఇదిగోండి, ఇందాక నేను కందదీపం రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు కందదీపం వెలిగిస్తున్నాను అమ్మకి కందదీపం అంటే ఎంతో ఇష్టం అండి. అందుకని కందదీపం వెలిగిస్తున్నాను. ఆ కందదీపంలో కూడా ఎంత ఇదిగా దీపం పెట్టాక ఎంత అలంకరణగా ఉంటుందో అండి, చూడాలనిపిస్తుంటుంది ఆ దీపంని. చూడండి దీపకాంతులతో అమ్మ ఎంత వెలిగిపోతుందో.
ఇదిగోండి పానకం. అమ్మకి పానకం అంటే ఇష్టం కాదండి. చిన్న మట్టి కుండలు తెచ్చి మట్టి కుండల్లో అమ్మకి పానకం పెడుతున్నాను. అసలు ఎంత ఇష్టం అండి. అమ్మ ఆ పానకం సేవిస్తే అంతకన్నా ఇంకేముంటుందండి మనకు. అమ్మకి మంచినీళ్ళు కూడా పెడుతున్నానండి. కంపల్సరీ దేవుడి దగ్గర మంచినీళ్ళు కంపల్సరీ పెట్టాలండి. మనం నైవేద్యం పెడతాం కదండి, కంపల్సరీ అండి. ఇద్దండి అమ్మకి పొంగల్ పెట్టి నైవేద్యం పెడుతున్నాను. నైవేద్యం కూడా మట్టి ప్రమిదలో పెట్టానండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని, కొబ్బరికాయ కూడా తారికే పగిలిపోయిందండి. అమ్మ చాలా పవర్ఫుల్ అండి. ఈ 9 రోజులు ఇంట్లో ధూపం కంపల్సరీ వేయండి. అమ్మని ఏం కోరుకున్నా అన్నీ జరుగుతాయండి. నాకు చాలా నమ్మకం అండి అమ్మ మీద. నాకు ఈ నవరాత్రుల గురించి ఒక అమ్మాయి చెప్పిందండి. ఆ అమ్మాయి చెప్పిన వెంటనే నేను చేశాను. నాకు చాలా మంచి అనిపించింది, చాలా అద్భుతం కూడా జరిగింది. అది మరొక వీడియోలో చెప్తాను నేను. అందరూ తప్పకుండా వారాహి అమ్మని పూజించండి. అమ్మకి నైవేద్యం సమర్పిస్తున్నాను. నైవేద్యం సమర్పించాక హారతి ఇస్తున్నాను చూడండి. అమ్మ దీపకాంతులతో చూడండి ఎలా ఉందో. ధూపం ఇస్తున్నాను. ఎంత అసలు దీపకాంతులతో చూడాలనిపిస్తుందండి అమ్మని. ఎంత మంచిగా ఉందో చూడండి. అమ్మ భూ వివాదాలు ఏమన్నా, శత్రు వినాశనాలు ఏమైనా ఉన్నా అలాంటివన్నీ ఇచ్చేస్తుందండి. తొమ్మిది రోజులు చాలా పవిత్రంగా ఉండండి. అమ్మని అందరూ కంపల్సరిగా పూజించండి తప్పకుండా. అమ్మ అందరినీ మేలు చేస్తుంది. ఇప్పుడు హారతి ఇస్తున్నాను చూడండి. రోజుకొక నైవేద్యం సమర్పించుకొని, రోజుకొక ఈరోజు పసుపుతో నేను అభిషేకం చేశాను అండి. రేపు కుంకుమతో చేస్తాను. అట్లాగా 9 రోజులు 9 సుగంధ వాళ్ళతో అభిషేకం చేసుకుంటాను. తొమ్మిది రోజులు ఒక పండగలాగా జరుపుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.